చచ్చిపోయిన శవమొచ్చి నేను చచ్చిపోయానురా బాబు నా ఓటు తీసేయని అడగదు. ఆస్తుల సందర్భంగా వీటిట్లో లెక్కలప్పుడు మాత్రం ఉంటది. పేదవాళ్ళకి ఈ ఆస్తుల పంపకాలు ఏం లేవు కాబట్టి వాళ్ళ డెత్ సర్టిఫికేట్ కూడా పట్టించుకోరు. తద్వారా చనిపోయినటువంటి వాళ్ళు అలాగే ఉంటున్నారు లిస్టుల్లో. ఎంతమంది చచ్చిపోయారనేది తెలియాలంటే ప్రతి ఊళ్ళలో ఇప్పుడు మన దగ్గర ఇదివరకు ఉన్న వాలంటీర్ వ్యవస్థ ద్వారానో, ఇప్పుడొచ్చిన సచివాలయ వ్యవస్థ ద్వారానో తెలుసుకోవాలి. అది దేశవ్యాప్తంగా జరగాలి. అది ఏ ప్రభుత్వాలకి పట్టదు. ఎందుకంటే అట్లా ఆళ్ళది బతికున్నట్టు ఓటర్ ఐడీ ఉంటే రేపు పొద్దున ఎవరో ముసలోళ్ళని పంపించి దొంగ ఓట్లు వేయించుకోవచ్చు గెలవాలి అనుకున్నప్పుడు. అట్లా సాగుతున్న దానికి ఈసీ చెక్ పెడతా వచ్చింది. ఇప్పుడు 13 రాష్ట్రాలలో ఎస్ఐఆర్ ఏదైతే ప్రత్యేకించి తీసుకొస్తున్నటువంటి సర్వేల ద్వారా చనిపోయినటువంటి వాళ్ళ ఓట్లు తొలగిస్తుంది. నెంబర్ 1. సేమ్ టైం ఒకే మనిషి 3-4 చోట్లకి వెళ్ళినప్పుడు 3-4 చోట్ల వచ్చే ఓట్లని తీసేసి ఒక ఓటే ఉంచుతుంది. తద్వారా కనీసం 1/10 అంటే 10వ వంతు ఓట్లు తగ్గే అవకాశం ఉంటుంది దేశవ్యాప్తంగా.